హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రుచి పచ్చి లేని కూర కంచంలో దండగా, ఉలుకు పలుకు లేని మొగుడు మంచంలో దండగా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మెగా హీరోలకి పాపం ఈ మధ్యకాలంలో ఏదీ కలిసి రావడం లేదు. దరిద్ర దేవత వీళ్ళ నెత్తిన తాండవిస్తుందో లేదంటే వీళ్ళే బలవంతంగా వీపు కట్టుకొని తిరుగుతున్నారో తెలియదు, కానీ అన్ని అద్భుత కళాఖండాలే జారవిడుస్తున్నారు. తిక్కపిల్ల తీర్థం పోతూ అక్కమొగుని వెంటబెట్టుకెళ్ళిందని వీళ్ళతో పాటు నిర్మాతల్ని, దర్శకుల్ని, బయ్యర్లని కూడా దివాలా తీస్తున్నారు. సన్నాయి నొక్కులే కానీ సంగీతం లేదన్నట్లు వాళ్ళ పిఆర్ టీం గ్యాస్ కొట్టుడే తప్ప ఏమీ లేదని వాళ్ళు ఇవ్వబోతున్న అల్ట్రా డిజాస్టర్స్ లిస్టు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది మనకి. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్లు వారానికో సినిమా రిలీజ్ చేస్తున్నా వీళ్ళ సినిమా పోస్టర్లకి వేస్తున్న మైదాపిండి ఖర్చులకు కూడా వెళ్ళడం లేదు నిర్మాతలకి. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వజ్రాలాంటి డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్నా ఎందుకో వీళ్ళ ఫేట్ మారడం లేదు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక విషయం ఏంటంటే, రీసెంట్గా దిల్లు మామయ్య వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్తో శన్నమన్నయ్య ఫ్యాన్స్ కుమిలి కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 3 కల్పాలు కంప్లీట్ అయినా శన్నమన్నయ్యకి ఫ్యాన్స్ లేరని బాధపడుతుంటే ఉన్న 4 ఫ్యాన్స్ని కూడా ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడిపించారు. లేటెస్ట్గా శన్నమన్నయ్య గే డేంజర్తో పెద్ద రాడ్ పెట్టాడు అందరికీ. అన్నయ్య షాక్ ఇచ్చి 6 మాసాలైనా ఇంకా నిర్మాతలు, బయ్యర్లు అర్ధరాత్రులు కూడా ఉలిక్కి పడుతున్నారు. రీసెంట్గా దిల్లు మామయ్య వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు గ్రేట్ ఆంధ్ర మూర్తి తాతయ్యకి. ఇక మూర్తి తాత మామూలుడు కాదు కదా, పిర్ర గిల్లి జోలపాట పాడినట్లు శన్నమన్నయ్య గే డేంజర్ని గిల్లాడు. శన్నమన్నయ్య 186 కోట్ల ఫేక్ పోస్టర్ దించినప్పటి నుంచి తాత దాని మీదే గురిపెట్టాడు. సోది కోసం సోదికెళ్తే పాత రంకంతా బయటపడిందని గే డేంజర్ దివాలా కథ మొత్తం కక్కించాడు. దిల్లు మామయ్య కొంచెం ముఖస్థుతి మనిషి, సూటిగా చెప్పకుండా కొంచెం నసుగుతాడు. కానీ శిరీష్ రెడ్డిది స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఫేక్ గాళ్ళందరినీ బండకేసి బాదాడు. RRR జాడ్యం ఇంకా వదలని గూగుల్ స్టార్ శన్నమన్నయ్య నేనే మెయిన్ హీరో, ఎన్టీఆర్ కన్నా పెద్ద హీరోని అని చెప్పడానికి ఖాళీ థియేటర్లు పెట్టుకొని కూడా డే 1 186 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ వేసి తన పరువు, టాలీవుడ్ పరువు తీస్తే అది నిజంగా ఫేకే అని నిజం చెప్పి ఉన్న గాలి కూడా తీసేశాడు. దాంతో ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్టు అయిపోయింది శన్నమన్నయ్య పరిస్థితి. దిల్లు మామయ్య ఏమన్నాడంటే, ఒక సినిమా డౌన్ చేసింది, ఇంకో సినిమా మమ్మల్ని నిలబెట్టింది, పెద్ద డైరెక్టర్ కదా అని ఏది సరిగ్గా అగ్రిమెంట్ చేసుకోలేదు, దానివల్ల బడ్జెట్ పెరిగిపోయింది, దెబ్బతిన్నామని చెప్పాడు. కానీ శిరీష్ రెడ్డి డైరెక్ట్గా నిజం కక్కేశాడు. అయ్యగారి ప్రతాపం అంతా కంచం మీదనే కానీ మంచం మీద లేదని గాలి తీశాడు. గేమ్ డేంజర్ సినిమాతో సర్వం సంకనాగిపోయాం, మా బతుకు అయిపోయింది, ఇక శంకరగిరి మన్యాలు పట్టుకుపోవాల్సిందే అనుకున్నాం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బతికి బట్ట కట్టాం. ఇదంతా కేవలం 4 రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఏంటి? అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన కూడా చేశారు. గేమ్ డేంజర్ సినిమా మాకు ఒక కాలరాత్రి లాంటిది. సినిమా ఫ్లాప్ అయితే కనీసం హీరో కాల్ కూడా చేయలేదు, కనీసం ఒక ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని కూడా శన్నమన్నయ్య అడగలేదని తన బాధని వెళ్ళగక్కాడు. ఫోన్ చేస్తే రెమ్యునరేషన్ వెనక్కి అడుగుతాడేమో అని భయపడి ఉంటాడు శన్నమన్నయ్య. తెలుగు భాషలో వాళ్ళకి నచ్చని ఒకే ఒక్క పదం డబ్బులు తిరిగి ఇవ్వడం. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందామంట. ఒక్క రోజులో రోడ్డు మీదకి లాగేశాడు శన్నమన్నయ్య. డబ్బులు పోగొట్టుకొని దివాలా తీసి దేవుడి దయ వల్ల గట్టెక్కి ఇప్పుడు వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే శన్నమన్నయ్య సామాజిక పిఆర్ టీం అంతా గగ్గోలు పెడుతున్నారు ఎందుకో మరి. RRR మూవీ హిట్ అయింది ఎన్టీఆర్ వల్ల. ఆచార్య సినిమాకు వచ్చిన చిల్లర కలెక్షన్లు చూసి కూడా 3 ఇండస్ట్రీ హిట్లున్నాయి, శంకర్కి హిట్ ఇచ్చి శంకర్ని నిలబెడతామని డబ్బాలు కొట్టిన మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్లో ఒక్కడు కూడా కనిపించలేదు. సినిమా చూడకుండానే అది ఒక కళాఖండం, అద్భుతం, గ్రేట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బై గ్రేట్ డైరెక్టర్ శంకర్ అని చెప్పి ఇప్పుడు ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, మొగుడు తన్నినందు కాదు తోడి కూడా నవ్వినందుకు ఏడ్చినట్లుంది. RRR మూవీ హిట్ అయితే అంతా శన్నమన్నయ్యదే అన్నారు. పాదకొట్టం నేలమట్టం అయితే శన్నమన్నయ్యకి సంబంధం లేదంట. గేమ్ డేంజర్ అల్ట్రా డిజాస్టర్ అయితే కూడా శన్నమన్నయ్యకి సంబంధం లేదంట. కానీ పెద్ద మూవీ యావరేజ్ అయినా కానీ క్రెడిట్ ఎత్తి శన్నమన్నయ్య సంఖలో పెడతారు. అదే మ్యాజిక్. వీళ్ళ పాటలు పాకిస్తాన్ వాళ్ళకు కూడా రాకూడదు. గేమ్ డేంజర్ హిట్ అయి ఉంటే క్రెడిట్ లేపేవాళ్ళు, ఫ్లాప్ అయింది కాబట్టి సంబంధం లేదని చెప్పడానికి నానా పాటలు పడుతున్నారు. ఇంకో మాట అన్నారు, శన్నమన్నయ్య ప్రైమ్ టైంని వాడుకోలేకపోయారు అన్నారు.
ఈ ప్రైమ్ టైం అనే మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని 60 సినిమాలు చేసి సంపాదించుకున్నదంతా ఒక్క రోజులో భస్మం చేశాడు శరణమన్నయ్య. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని పాపం వెంకిమామ దయతో బతికి బట్ట కట్టారు వాళ్ళు. ఆ దరిద్రం గురించి తలుచుకున్న జ్వరం వస్తుంది వాళ్ళకి. RRR మూవీ హిట్ అయితే క్రెడిట్ ఎత్తేయాలనుకున్నప్పుడు గేమ్ డేంజర్ సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు రిటర్న్ ఇవ్వకపోయినా భయపడకండి, ఇంకో మంచి సినిమా చేద్దామని ధైర్యం అన్నా చెప్పాలి కదా అనేది మన ట్రేడ్ పండితుల వాదన. వాళ్ళ బాధ వాళ్ళేదో వెళ్ళబోచుకుంటే మధ్యలో ఈ పిఆర్ గల్ల ఏడుపులు ఒకటి. శరణమన్నయ్య పైన అంత ప్రేమే ఉంటే, నమ్మకమే ఉంటే ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవాల్సింది, దూల తీరిపోయిండేది అందరికీ. మొత్తానికైతే వాళ్ళ రియాలిటీ ఏంటో బయట పెట్టాడు శిరీష్ రెడ్డి. ఇక జీవితంలో తేరగా క్రెడిట్ ఎత్తేయలేరు. ఫేక్ కలెక్షన్స్, ఫేక్ మనసులు, కనీసం నిర్మాతలకి ధైర్యం అన్నా చెప్పాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మన గూగుల్ స్టార్ పెట్టిన బొక్క గురించి శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.